ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుని మహాకృప కనికరం బట్టి ఈ సమయంలో మరొకసారి మీ సన్నిధిలో దేవుని సన్నిధిలో వాక్యం ధ్యానం చేయడానికి మీ మధ్య దేవుడిచ్చిన ధన్యతను బట్టి కుమారుడి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ, మీ కుటుంబాలకును, మీ విడలకును, మీ బంధువులకును, వాక్యం చూస్తున్న విడలందరికీ ప్రత్యేక వందనాలు తెలియచేస్తున్నాను. ప్రియులారా, ఈ సమయంలో నిత్య జీవము అనేటువంటి అంశం మీద మనం ధ్యానం చేయబోతున్నాం. నిత్య జీవము అనేటువంటి అంశంలో జీవము అనగా మనం ప్రాణము. మానవ శరీరము రక్తమాంసం కలబడి మనుషులుగా లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనిషికి చెల్లించడానికి, పనిచేయడానికి, బ్రతకడానికి, జీవించడానికి జీవము అనేది అది చాలా అవసరం. ప్రియులారా, ఈ జీవమును కుమారుని యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 3వ అధ్యాయంలో 16వ వచనంలో ఆయన ఈ అంశాన్ని చూపించాడు. కుమారుని యేసుక్రీస్తు వారు ఆయన తన ఉద్దేశమును తెలియపరుస్తూ, జీవం అనేది ఈ లోకంలో కాదు, కానీ ఇది లోకంలో మానవుడు కొంత ఆయుష్కాలం ఉండి లోకంలో జీవించి అతడు తన యాత్రా జీవితాన్ని ముగించి వెళ్ళిపోవాలి. కానీ ఈ జీవం అయితే నిత్యము ఉండేది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఆయన ఈ ఉపమానాన్ని చూపించాడు. దీని బదులుగా యోహాను సువార్త 3:16 ఏమన్నాడంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. దేవుని కృపా కనికరమును బట్టి లోకమును ప్రేమించాడంటే కాకుండా లోకములో అంతటిని ఆయన ప్రేమించాడు. ఈ లోకము దేవుని చేత నిర్మాణం చేయబడింది. ప్రపంచంలో దేవుని వాక్యము చేత నిర్మాణం చేయబడింది అనే విషయాన్ని హెబ్రీ రాసిన పత్రికలో మనం చూసాం. ప్రియులారా, అయితే ఈ లోకములు, ఈ ప్రపంచంలో అన్నీ కూడా ఏవి కలిగి ఉన్నవో అన్నీ కూడా ఆయనే ప్రేమిస్తూ మనకు చేశాడు. ప్రియులారా, తన కుమారుని ఉచితముగా మనకు అనుగ్రహించిన కృపా కనికరమును బట్టి ఆయన ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ ఆయన ఆదరిస్తున్నాడు. ప్రియులారా, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును, అంటే ప్రియులారా అద్వితీయ కుమారుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ప్రియులారా, ఆయన దేవుని కుమారుడు, అద్వితీయ కుమారుడు. ఈ అద్వితీయ కుమారుడు అనగా యేసుక్రీస్తు వారి. ప్రియులారా, ఈయన శరీరధారిగా లోకంలోకి వచ్చాడు. ఆయన మానవుడుగా లోకంలో జన్మించి రక్తమాంసములు కలిగిన వాడిగా భూలోకములు ఆయన 33.5 సంవత్సర కాలంలో జీవించి పరలోకమందున్న తండ్రి ఉద్దేశం ఆయన తెలియపరుస్తూ ఆయన సందేశాలు ఇస్తూ ఆయా ప్రాంతాల్లో సంచరిస్తూ 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకుని వారిని పరలోక రాజ్యమునకు వారసులుగా చేసి నిత్య జీవాన్ని వారికి ప్రసాదించాడు. ప్రియులారా, అదే నిత్య జీవాన్ని అంటున్నాడు ఆయన. ఆయనందు ఎవరైతే విశ్వాసం ఉంటాడో, ఎవడైతే ఆయన నమ్ముతాడో, ఎవడైతే ఆయనను అనుసరించి జీవిస్తాడో ఆయనకి నిత్య జీవము శాశ్వతంగా ఉంటుందనే విషయాన్ని ఆయన విపులంగా మనకు తెలియపరిచాడు. ప్రియులారా, కాబట్టి విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయన మనకు అనుగ్రహించాను. అంటే ప్రతి ఒక్కడు కూడా నశించకపోవాలి, నశించకూడదు అనేటువంటి ఆలోచన దేవుని ఉద్దేశాన్ని కుమారుని ద్వారా మనకు తెలియపరిచాడు. ప్రియులారా, కాబట్టి దేవుడు ప్రేమ స్వరూపి. తన ప్రేమ చేత మనల్ని ప్రేమించాడు, లోకాన్ని ప్రేమించాడు, మనల్ని ప్రేమించాడు. లోకంలో ఉన్నది అంతయు కూడా ఆయనే మనకి ప్రేమగా అనుగ్రహించాడు. ప్రియులారా, లోకంలో అన్నీ కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. మనం అనుభవించే అన్నీ కూడా ఆయన ప్రేమ చేతనే ఉచితంగా మనకు అనుగ్రహించిన అన్నీ కూడా బహుమతులైన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఇందులో చెప్తున్నాడు చూడండి, దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకా పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఆయన ప్రేమ ఎటువంటిదండి చూడండి. ఆదాము చేసిన తప్పిదమును బట్టి ఆ పొరపాటును సరిచేసుకోక ఆయన 100 సంవత్సరాలు జీవించాడు, కానీ తండ్రితో ఆయన సమాధాన పడలేకపోయాడు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం. ఆదాము తర్వాత చూడండి 7 తరములు కూడా అట్లాగే అయిపోయారు. చూడండి 7వ తరం వాడుతాను నోహును జ్ఞాపకం చేసుకున్నాడు. నోహును బట్టి జ్ఞాపకం చేసుకుని నోహును చూడండి కనికరించి
ఆయనను మరి చూడండి ప్రేమించి ఆయన ద్వారా చూడండి భూలోకమునకు తండ్రి మరి తీర్పు తీర్చడానికి జలప్రలయం రప్పించి సర్వనాశనము చేశాడు ప్రియులారా సృష్టిని. కానీ అందులో కొన్ని అమూల్యమైన వస్తువులను, కొన్ని జీవరాశులన్నీ కూడా ఆయన సజీవులుగా ఉంచి ఓడలు భద్రపరిచి అవన్నీ కూడా జలప్రలయం అయిన తర్వాత భూమి మీదకి వచ్చిన తర్వాత మరి ఆయన దేవుని వాగ్దానం చొప్పున వాటిని భూమి మీద విడిచిపెట్టి వాటి మీద నువ్వు వాటికి నువ్వు ఏ పేర్లు పెడతావు ఆ పేర్ల ప్రకారంగా వాటిని వాటి ప్రకారంగా మరి నీ అభివృద్ధిని పొంది నీ కుమార సంతతిని అభివృద్ధి పొంది మరి నా యందు భయభక్తులు కలిగి జీవించమని ఆయన చూపించాడు ప్రియులారా. అంటే చూడండి, ఆయన ఎంత భయంకరమైన పనిష్మెంట్ ఇచ్చినా కానీ మరి మొదటి పనిష్మెంటు ఆదాముది, తప్పు చేశాడు, ఒప్పుకోలేదు. రెండవదిగా చూస్తే ఆదాము నుంచి 7 తరములు మరి జలప్రళయం ద్వారా నాశనం చేశాడు. పిల్లలు మరి నోహును ఆశీర్వదించి మీరు భూమి మీద ఫలించి అభివృద్ధి పొందండి అని చెప్పినప్పుడు ఆయన కుమారులు షేము, హాము, యాపెతు వారు భూమి మీద సంతతి విస్తరింప చేసుకుని ఆయా ప్రాంతాల్లో జీవిస్తూ ఉన్నారు ప్రియులారా. అయితే అందులో ఒకని సంతతిని బట్టి మరి అబ్రహాము వచ్చాడు ప్రియులారా. తెరాహు నుంచి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు మరి చూడండి యోసేపు అనేటువంటి వాళ్ళు చూడండి 12 ఇశ్రాయేలుగా ఏర్పడి వాళ్ళు మరి ఇశ్రాయేలుగా రాజ్యముగా పరిపాలన చేస్తూ దేవుని బిడ్డలుగా వాళ్ళ వాగ్దానం పొందిన బిడ్డలుగా వాళ్ళు భూలోకంలో విస్తరించి వాళ్ళు జీవిస్తున్న క్రమంలోనే ఆయన అనుగ్రహించిన ధర్మశాస్త్రం వారికి చేతికిచ్చినప్పుడు వారు ధర్మశాస్త్రాన్ని వారికి అనుకూలంగా మలుచుకున్నారు తప్ప దేవుని ఉద్దేశమును వారు క్లియర్గా వాళ్ళు తెలుసుకోక అర్థం చేసుకున్నారు. కానీ ఆయనను చూడండి తాత్కాలికంగానే ప్రేమించేవాళ్ళు, తాత్కాలికంగానే స్తుతించి గణపరిచే వాళ్ళగా అయిపోయారు ప్రియులరా. మానవ జీవితము చాలా తెలివిగలది ప్రియులరా. రేపనేది విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిత్య జీవం అనేది పరలోకం ఉంది. ఈ లోకంలో మానవులుగా మనం జీవించినప్పుడు కొంతకాలం బ్రతికి కొంతకాలం చనిపోతాం. ఆయుష్యం ముగించిపోయిన తర్వాత లోకాన్ని విడిచి మనం వెళ్ళిపోయిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? దేవుని సన్నిధికి వెళ్ళిపోతుంది. మన నుంచి తీయబడంగానే మొన్న అయిపోతాం. ఆత్మతోను దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోయిన విషయాన్ని వెళ్ళిపోయినప్పుడు మరి ఎట్లా ఉంది మన విషయాన్ని ఆలోచన చేసినప్పుడు, మేలు చేసిన వారు మేలుకును, కీడు చేసిన వారు కీడుకును వెళ్ళిపోతారు. అయితే మేలు చేసిన వారు దేవుని సన్నిధిలో నడిచిన వాళ్ళు నిత్య జీవములకు వెళ్ళిపోతారు. నిత్య జీవము పరలోకమందు పట్టణంలో చూడండి వాళ్ళు శాశ్వతంగా ఉంటారనే విషయాన్ని క్లియర్గా మనం తెలియపరుస్తున్నాం ప్రియులారా. అందుకే ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో చెప్తున్నాడు, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మన అపరాధముల చేతను చచ్చిన వారై ఉండినప్పుడు సహా మన ఎడల తను చూపిన చూడండి మనల ఎడల మనం చూపిన చూడండి తన ప్రేమ చేత చూడండి మన క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఎలా మనం అపరాధం చేసామన్న విషయాన్ని అనుకూలించినప్పుడు మరి నేను ఏమి చేయలేదే, నేనేం అపరాధం చేసామని మనం ఆలోచించుకుంటూ చర్చించుకుంటాం ప్రియులారా. మన పితరుడైన ఆదాము చూడండి పాపం చేసి పాపం అనేటువంటి శాపాన్ని మరణంగా తీసుకుని వచ్చి చూడండి అది మన మీద ప్రయాణం చేస్తుంది. కాబట్టి ప్రియులారా దాని నుంచి మనం తప్పించుకోవాలంటే ఎట్లా కుమారుడైన యేసుక్రీస్తు ద్వారానే నమ్మి రక్షణ పొందినట్లయితే పరలోకమందు మనకు నిత్య జీవం ఉన్న విషయాన్ని ఆయన చూపిస్తున్నాడు. ఎందుకంటే దేవుడు కరుణా సంపన్నుడు కాబట్టి ఆదాముతోనే మరి ఆయన ఆజ్ఞ అతిక్రమించి పాపం తెచ్చాడు. పాపం వల్ల మరి మరణం వచ్చింది. ఆ మరణం భూమి మీద మనందరికీ సంప్రాప్తమైంది. అయినప్పుడు మరి 100 సంవత్సరాలు బ్రతికాడు. ఆయన 930 సంవత్సరాల భూమి జీవించాడు. కానీ దేవునితో సమాధానం పడలేదు ప్రియులారా. ఆయన అరిచేతులతో ఆదామును చేశాడు, అవను తయారు చేశాడు, భూమిని ఇచ్చాడు, భూమిని సమస్తం అనుగ్రహించాడు, భూమిలో జీవరాశులు తన చేతికి అప్పగించాడు. కానీ ఇవన్నీ కూడా అనుభవిస్తున్నాడు. కానీ ఆయన అన్న మాటకు కోపగించుకునే ఆదాము 930 సంవత్సరాలు బ్రతికాడు, భూమి మీద బ్రతికాడు. కానీ మరి తండ్రి తన కుమారుని విడిచిపెడతాడా ప్రియులారా? కుమారుడు తప్పు చేసినప్పుడు తండ్రి ఆయన బెత్తముతోనే మరి కొడతాడు, గద్దిస్తాడు, ఆయన మందలిస్తాడు. అట్లాగే ఆయన ప్రేమ కొడేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆదాము ఆ తప్పిదాన్ని సరిచేయకపోతే ఈనాడు మనమందరం కూడా మరి దేవుని బిడ్డలుగా మనం జీవించేవాళ్ళం ప్రియులారా. ఆయన సమాధాన పడలేదు ప్రియులారా. కాబట్టి సమాధాన పడటానికి ఆయన ఆలోచన చేసి తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని శరీరధారిగా లోకమును పంపించాడు ప్రియులారా. ఆయన శరీరధారిగా వచ్చి రక్త మాంసాలు కలిగిన వాడుగా భూలోకంలో జీవించి మనతో కలిసి మనతో తిరిగి ఆయన అనేక మరి తండ్రి ఉద్దేశాన్ని మరి అనేక ప్రదేశాలను ప్రకటిస్తూ అనేక మందిని బాగు చేస్తూ చూడండి అనేక అద్భుతాలు చేస్తూ ఆయన లోకంలో జీవించాడు. కాబట్టి ప్రియులారా మనము మన పితరులు అవిధేయులైన వారి ఎడల ఈ ప్రపంచ ధర్మం చొప్పున పూర్వం నడిచారు.
ఎలా నడిచారు మన పితరులు అంటే ఈ ప్రపంచ ధర్మం ఎలాగుందో అలాగే నడిచారు. అనగా ఈ ప్రపంచంలో వాయుమండల సంబంధమైన అధిపతులను అనుసరించి నడిచారు. కానీ ఈ ప్రపంచం ఎవరి వలన వచ్చింది, ఈ ప్రపంచం నిర్మించింది ఎవరు, ఈ ప్రపంచంలో సృష్టిలోని ప్రతీది కూడా ఎవరి వల్ల కలిగిందనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయారు ప్రియులారా. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడైన విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రేమ కలిగిన వాడు, చూడండి, ప్రేమను చూపించే బిడ్డగా, ఆయన వ్యక్తిగా మనం ప్రేమించేటండి మరి గొప్ప దాసుడిగా ఆయన కుమారుని లోకంలో పంపించాడు ప్రియులారా. మనం అవిధేయులుగా ఉన్నాం పూర్వకాలంలో. ఎలాగనో ఈ ప్రపంచ ధర్మంతోటి ఆచారాలతో మనం నడిచిపోయాం ప్రియులారా. కానీ వాయుమండల సంబంధమైన అధిపతిని అనుసరించి మనం పూర్వం నడుచుకున్నాం ప్రియులారా. ఇప్పుడు కూడా కొంతమంది నడుచుకుంటున్నారు, కానీ అది మంచిది కాదని మరి వాక్యం తెలియజేస్తుంది. ఎఫెసీ రాసిన పత్రిక 2:12 చెప్తున్నారు చూడండి. ఆ కాలమందు ఇశ్రాయేలులతో సహా పౌరులు కాక పరదేశులను, నిరీక్ష లేని వారును, లోకమందు నిర్దేవులై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకొనుడి. లోకంలో ఉన్నారు కానీ వాళ్ళు ఎలా ఉన్నారండి? నిర్దేవులు. అంటే చూడండి, మనుషులుగా ఉన్నారు కానీ మనుషులే కానీ ఉపయోగం లేని వారు, అంటే జీవం లేని వాళ్ళే. తాత్కాలిక జీవం ఉందంతే, కానీ పరలోక రాజ్యాన్ని వెళ్ళిన జీవం వాళ్ళకి లేదు. కానీ ఎలా ఉన్నారండి? నిరీక్షణ లేని వారిగా జీవించారు, పరదేశులుగా ఉన్నారు. చూడండి, లోకం నిర్దేవులుగా ఉన్నారు కానీ క్రీస్తుకు దూరస్తులుగా వాళ్ళు జీవించారు విషయాన్ని ఆయన విపులంగా మనం తెలియపరుస్తున్నాడు ప్రియులారా. అయితే ఇక్కడ చెప్తున్నాడు చూడండి, తండ్రి మన ఎదుట పరిశుద్ధులు కావాలని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులు మనల్ని ఏర్పరచుకొనేను. జగత్తు అంటే ఈ భూమికి పునాది వేయబడక మునిపేనంట, ఈ జగత్తును సృష్టించబడ ముందుకేనంట, ముందుగానే ఆయన ప్రేమ చేత మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంట ప్రియులారా. అంటే మన ఎడలైనా మనతో, అంటే మనం పరిశుద్ధులు కావాలని, తండ్రితో మనం సంబంధం కలిగి ఉండే బిడ్డలుగా ఉండాలని ఆయన ఆ పునాదిని వేసి ప్రేమ చేత క్రీస్తుని ఏర్పాటు చేసుకుని లోకానికి పంపించాడు. ఎలా పంపించాడు? ఆయన శరీరధారిగా లోకంలోకి వచ్చి తండ్రికి మనకున్న మధ్య ఆ భేదాన్ని లేకపోతే అడ్డుగోడను ఆయన శిలువ రాను ద్వారా ఆయన తొలగించాడు. శిలువ రాను మీద ఆయన వధించబడి ఆయన రక్తము కార్చి ఆయన శరీరము సమర్పించి మనకు విమోచన కలిగించి ఆయన వెళ్ళిపోయాడు ప్రియులారా. కాబట్టి మనం ఎలాగున్నాం? మునుపటి ధర్మం ప్రకారంగా వాయుమండల సంబంధించిన అధిపతిని అనుసరించాం, కానీ ఇప్పుడైతే క్రీస్తుని అనుసరించాం కాబట్టి మనం క్రీస్తు బిడలుగా ఉన్నాం. క్రీస్తు బిడలుగా మనం జీవించినట్లయితే, క్రీస్తు మార్గంలో నడిచినట్లయితే, క్రీస్తు సందేశాన్ని అనుసరించినట్లయితే, క్రీస్తు ఆలోచనలో మనం ప్రయాణం చేసినట్లయితే పరలోకమందు మనకు నిత్య జీవం ఉందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే ఎఫెసీ రాసిన పత్రిక 4:22 చెప్తున్నాడు చూడండి. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకోండి. పూర్వకాలం ఎలాగున్నాం మనం చూడండి. మునుపటి ప్రవర్తన విషయంలో మోసకరమైనటువంటి ఆలోచనలను, దురాశలు కలిగిన వారుగా మనం జీవించాం. చెడిపోవు చూడండి ప్రాచీన స్వభావమును, ప్రాచీన మనస్తత్వాన్ని, పూర్వకాల పద్ధతులను, వాయుమండల సంబంధ అధిపతులను ప్రేమించి వారు అనుసరించేటువంటి ఆలోచనలు, వారు చూపించిన మార్గంలో మనం నడిచాం ప్రియులారా. అయితే మీ ప్రాచీన స్వభావాన్ని అది వదిలేసుకుని మీ చిత్త వృత్తి యందు మీ యందు ఎలా ఉండాలండి? నూతన స్వభావం చూడండి, నూతన పరచబడిన వారే, అంటే నూతన స్వభావం కలిగిన వారే, నీతియు యథార్థతయు భక్తియు కలవారి దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావం ధరించుకున్న వాళ్ళు ప్రియులరా. అంటే నవీన స్వభావం అంటే క్రొత్త స్వభావం మనం కలిగి ఉండాలి. ఈ క్రొత్త స్వభావం కలిగి ఉండాలంటే, ఈ స్వభావం కలిగి ఉండాలంటే నీతి కావాలి, యథార్థత కావాలి. పూర్వమైతే మనం ఎలాగున్నాము? మోసకరంగా దురాశల వలన చెడిపోయేటువంటి పద్ధతులు మనం నడిచాం ప్రియులరా. వాటి నుంచి మనం చూడండి, ఆయన ధర్మశాస్త్రం ఇచ్చాడు కానీ అది మనకు అనుకూలంగా మలుచుకుని మరి దేవునికి మనం మరి విధేయులుగా మనం లేకుండా పోయాం ప్రియులరా, అవిధేయులు అయిపోయాం. కాబట్టి ఆయన తన కుమారుని, ద్వితీయ కుమారుని ఈ లోకమునకు పంపించాడు ప్రియులరా. అయితే మొదటి కుమారుడు ఆదాము, రెండవ కుమారుడు యేసుక్రీస్తు వారు. మరి మొదటి కుమారుడు ఏమైపోయాడు? పాపమునకు లోనైపోయాడు. సాతాను చేత, అవ్వ చేత మోసగించబడి, అవ్వ తిన్న పండు చూడండి, అవ్వ తినొద్దన్న పండు తిని ఆ పండును కూడా తీసుకుని వచ్చి ఆదాముకి ఇచ్చి చూడండి ఆ శాపాన్ని మనం తీసుకుని వచ్చాడు. ఆ కుమారుడు అలా ఎట్లయిపోయాడు.
కానీ ఆ కుమారుడు వస్తాడని ఆశపడ్డాడు ఆయన. ఆ కుమారుడు తిరిగి రావాలని ఆశపడ్డాడు ఆయన. 930 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చి ఆ కుమారుడు ఆయన దగ్గరికి చేరతాడు, పడతాడని కనిపెట్టాడు. కానీ చూడండి, ఆ కుమారుడు ఆయన దగ్గర రాలేకపోయాడు ప్రియులరా. ఇప్పుడైతే ఆయన ద్వితీయంగా రెండో కుమారుడు లోకమున పంపించాడు. అయితే ఈయన ఎలా ఉన్నాడు? నీతియును యథార్థమైన భక్తి కలవారి, దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకున్నవాడిగా ఉండాలి. అందుకే ఎఫెసీ రాసిన పత్రిక 4:31-32 చెప్తున్నాడు, మనము సమస్తమైన ద్వేషమును, కోపమును, క్రోధము, అల్లరి, దూషణ, సకల విధమైన దుష్టత్వమును మీరు విసర్జించాలి లోకములో. చూడండి, నిత్యజీవం పొందాలంటే ఎట్లా ఉండాలి? అవిధేయమైన స్థితిని మనం వదిలేయాలి. నూతన స్వభావాన్ని మనం ధరించిన బిడ్డలాగా ఉండాలి. చూడండి, ఈ ప్రపంచ ధర్మం చొప్పున మరి నడిచేటండి చూడండి దురాశ, చూడండి మోసకరమైన ఆశలన్నీ కూడా మనం వదిలేయాలి. ఇవన్నీ విడిచిపెట్టి నూతన స్వభావం ధరించి చూడండి నీతియు యథార్థమైన భక్తి గల వారి బిడ్డలుగా మనం జీవించాలి. కాబట్టి పిల్లరా, మనం సమస్తమైన ద్వేషమును, కోపమును, క్రోధమును, అల్లరి, దూషణను, సకల దుష్టత్వమును మీరు విసర్జించాలి. ఈ లోకంలో బ్రతికినప్పుడు దేవుని బిడ్డగా క్రైస్తవుడికి ఇది ఒక ధర్మం విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు. పరలోక రాజ్యంలో నిత్య జీవంలో ప్రవేశించాలంటే నీతి కావాలి, యథార్థత కావాలి ప్రియులరా. ఈ లోకంలో ఉన్న ద్వేషాన్ని, సమస్తాన్ని, కోపాన్ని, చూడండి క్రోధాన్ని, అల్లరిని, దోషాన్ని అన్నీ కూడా మనం వదిలేయాలి. సకల విధముల దుష్టత్వాన్ని కూడా మనం విడిచిపెట్టాలి ప్రియులరా. ఒకరిలో ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరును ఒకరినొకరు ప్రేమించవలెను. అంటే దేవుడు ప్రేమాస్వరూపి కాబట్టి ఆయన ప్రేమను మనం పంచాడు కాబట్టి, ఈ లోకమంతా కూడా అయిందే కాబట్టి, లోకంలో అంతటి కూడా ఆయన ప్రేమను కుమరించాడు కాబట్టి, మనము కూడా ఒకరి ఏళ్ళ లోకం ప్రేమ కలిగినట్లయితే మనం నిత్య జీవానికి వారసులు అవుతాం. కాబట్టి ఎలా ఉండాలి? నీతి కావాలి, యథార్థత కావాలి ప్రియులరా. అంటే ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి, నూతన స్వభావం మనం ధరించే బిడ్డలుగా ఉండాలి. కాబట్టి ప్రియులరా, ఈ లోకంలో మనం క్షయమైన ఆహారం కొరకే మనం కష్టపడుతున్నాము, కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకు మనం కనిపెట్టట్లేదు. మనం బ్రతకడానికి మనం చూడండి, అది మరి ఇలా దొరుకుతుంది, అది మనం తిన్న తర్వాత అది వెళ్ళిపోతుంది. కానీ మరి నిత్య జీవమైన ఆహారం అది ఎట్లా ఉంటుందంటే అది ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉంటుందంట. మానవులుగా మనం జీవించేటప్పుడు ఏమి సంపాదించుకుందాం, ఏమి తిందాం, ఏమి రేపేంటి, ఈరోజు ఏంటి అని ఆలోచిస్తున్నాం. కానీ మరి పరలోకమందు నిత్య జీవం కలుగజేయు అక్షయమైన ఆహారం అనుకుందని మనం కష్టపడుతున్నామా, ఆలోచన చేస్తున్నామా అనే విషయాన్ని మరి ఆయన తెలియపరుస్తున్నాడు. అందుకే ఆఖరి చెప్తున్నాడు చూడండి, యోహాను సువార్త 5:24 చెప్తున్నాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవము కలవాడై ఉన్నాడు. దీని మాదిరి ఉన్నాడు ఆయన మాట వినమన్నాడు, ఆయన మాట ప్రకారం అనుసరించి నడిచినట్లయితే నిత్యజీవం కలవాడి ఉంటాడు. నిత్యజీవం ఎప్పుడైతే వచ్చిందో తండ్రి దగ్గరికి పరలోక రాజ్యానికి వారసుడు ఉంటాడు విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్.